దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా, నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనకు తెలుసు, దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్న సమయంలో మోషే చాలాసార్లు నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యము గలవాడను, ఇంకెవరినైనా పంపించయ్యా అని చెప్పి దేవునితో మరి వాదన చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు తనకు తోడుగా, మోషేకు తోడుగా అహరోనును ప్రతిష్ఠించినట్టుగా, అహరోనును తోడుగా మరి తనకు సహాయకుడిగా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుసు. మరి ఇప్పుడు అహరోను మీద దేవుని కోపం ఎందుకు వచ్చింది అనంటే, అహరోను దేవుని మాట కాకుండా ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏది చేయమంటే అది చేయడానికి అహరోను మరి వారి మాటను అంగీకరించి ఆ బంగారం అంతా వారు తీసుకొని వచ్చినప్పుడు దానితో ఒక దూడను చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే సినాయి పర్వతం మీద దేవునితో మరి గడిపినట్టుగా, ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినట్టుగా మనకు తెలుసు. కానీ ప్రియులారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అహరోనును నశింపజేయడానికి యెహోవా కోపము అహరోను మీదకి వచ్చిందన్న విషయాన్ని మోషే గ్రహించి అహరోను విషయమై దేవునికి బతిమాలుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ప్రియులారా, ఆత్మీయ బిడ్డలు చేసేటువంటి కొన్ని వెర్రి చేష్టలను చూసి దైవజనుడు చాలా బాధపడుతూ వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఆ విషయము ఆ యొక్క విశ్వాసులకు అర్థం కాదు, కానీ ఆ విశ్వాసి కొరకు, అతని చేష్టల కొరకు, అతను చేస్తున్నటువంటి పనికి మాలిన పనులు ఏదైనా ఉంటే దాని కొరకు దైవజనుడు అతని కొరకు ప్రార్థన చేసి, అతని మీద ఎలాంటి కోపము లేకుండా చూడు నాయనా, అతనికి ఎలాంటి ఉగ్రత రాకుండా చూడు ప్రభు అని బతిమాలుకుంటాడు. ప్రత్యేకముగా తోటి సేవకుడు అహరోన్, మోషేకు ఎప్పుడు తోడుగా ఉండేటువంటి అహరోను కొరకు మోషే గారు ప్రార్థన చేస్తున్నట్టుగా, మోషే గారు దేవుని బతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ సహోదరులమైన మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకుంటూ ప్రభు దగ్గర మనము గడపాల్సినటువంటి సమయం. కానీ చాలామంది ఎవరికి వారే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. నా ముందు కూడా అనేక మంది సహోదరులు వారి యొక్క బలహీనతల విషయంలో వారు చేస్తున్నటువంటి కొన్ని బలహీన క్రియలను చూసినప్పుడు వారితో చెప్పేంతవరకు చెప్తాం, ఆ తర్వాత ప్రార్థన చేయడము నేను కూడా అలవాటు చేసుకున్నాను. ప్రభు అద్భుతముగా ఒక్కొక్కరిని అలాగన దేవుడు పరిశుద్ధపరుస్తూ మరి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చి దీవించినట్టుగా నేను చూసినాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. అది కాక దేవుని మాటకు విధేయత చూపాలన్న విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అహరోను దేవునితో మాట్లాడిన వాడే, దేవుడు చెప్పినట్టుగా నడిచిన వాడే, కానీ కొంతకాలానికి దేవుని మాట వినడము లక్ష్య పెట్టక, దేవుని మరి చిత్తానికి లోబడకుండా ప్రజలు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏది చెప్తే అది చేయడం అలవాటు చేసుకున్నాడు. ఏం జరిగింది? దేవుని కోపము అహరోను మీదకి వచ్చింది. మరి మోషే ఏం చేస్తున్నాడు? అదంతా చూస్తున్నాడు. అహరోను చేసిన పాపము, దాని ద్వారా వచ్చిన దేవుని యొక్క కోపము, దేవుడు ఆ యొక్క అహరోను మీద కలిగి ఉన్న కోపాన్ని చూశాడు. చూసి అహరోను విషయమై మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ కొరకు ఎంతమంది సేవకులు ప్రార్థన చేశారో తెలుసా? ఒకసారి గ్రహించు. ఈరోజు ఆత్మీయతలో, పరిశుద్ధతలో, దేవుని సంఘములో నువ్వు ఉన్నావంటే మాటలు కాదు, నీ కొరకు ఒక దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటాడు.
నీ ఆత్మీయ స్థితి బాగుండాలని ఒక దైవజనుడు ప్రార్థన చేసి ఉంటాడు. గమనించి కృతజ్ఞత మనసుతో ప్రతి దైవజనుడికి విధేయతగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఏ సంఘములో ఉన్న వ్యక్తివైనా సరే, నీ కొరకు కన్నీరు కార్చి, నీ క్షేమము కొరకు, నీ ఆశీర్వాదము కొరకు, నీ రక్షణ కొరకు, నీ పిల్లల కొరకు, నీ పిల్లల పిల్లల కొరకు, నీ వ్యాపారము కొరకు, నీ పని కొరకు, నీ ఉద్యోగము కొరకు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దీవెన కొరకు ప్రార్థన చేసిన దైవజనుడు ఉంటాడు. ఆ దైవజన్ని మరచిపోకూడదని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి ఇట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జీసస్ నేమ్.